తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగములో 20వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. ఉత్తమ భక్తుని యొక్క లక్షణాలు చెప్పారు. ఏ భక్తుడైతే నన్ను నిత్యము సేవిస్తూ ఉంటాడో, నేను చెప్పినటువంటి విషయాలని ఎవరైతే ఆచరిస్తారో వారు నా భక్తుడు అని చెప్తున్నారు. కొన్ని ఉదాహరణలు ఏంటంటే, శత్రువునందు కానీ మిత్రు ఎందు కానీ మానము అవమానం ఎందు కానీ సమభావంతో కలిగిన వాడు, శీతము ఉష్టము సుఖము దుఃఖము కలిగినప్పుడు సమభావంతో కలిగిన వాడు, అనపేక్ష ఏ కోరిక లేనివాడు, శుచి బాహ్య శుద్ధి అంతర్శుద్ధి కలిగిన వాడు, గృహాదులందు ఎటువంటి ఆసక్తి లేనివాడు, దొరికిన దానితో తృప్తి కలిగిన వాడు, అద్వేష్ట సర్వభూతానం ఏ ప్రాణిని కూడా ద్వేషించకూడదు, ప్రతి ప్రాణి యందు ప్రేమ దయ కరుణ కలిగి ఉండాలి, అహంకార మమకారములు ఉండకూడదు, సుఖదుఖముల యందు సమభావం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి, తన వలన ఎవరు భయపడకూడదు, ఇతరుల వల్ల కూడా ఎవరు భయపడకూడదు, హర్షము ద్వేషము ఉద్వేగము క్రోధము కోపము ఉండకూడదు, ఎవరైతే సంతోషించరో, ఎవరైతే ద్వేషించరో, ఎవరైతే కోరుకోరో, ఎవరైతే నిరంతరము కూడా పరమాత్మ యందు నిరంతరము కూడా చింతన చేస్తూ ఎవరైతే ఉంటారో వారు నాకు ఇష్టము అని భగవద్గీతలో పరమాత్మ 13వ శ్లోకం నుంచి ఉత్తమ భక్తుల లక్షణాలు తెలియజేశారు. మనందరం కూడా భక్తులము, అందరూ భక్తి భావంతో మనం పూజలు చేస్తూ ఉన్నాం, అనేక రకాల దీక్షలు తీసుకుంటున్నాము, గ్రంథాలు చదువుతున్నాము, నిత్య వ్యవహారంలో వ్యవహరిస్తున్నాము. కానీ భగవంతుని తెలుసుకొని భగవంతుడు భగవద్గీతలో ఏ విధంగా చెప్తున్నాడు అనే భావంతో మనం అర్థం చేసుకొని, శ్లోకాన్ని అర్థం చేసుకొని నిత్యం పారాయణం చేస్తూ ఆ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని తెలియజేసుకొని మన నిరంతరం కూడా సాధన చేయమని చెప్తున్నారు పరమాత్మ. అంటే ఏం చెప్తున్నారంటే, 20వ శ్లోకాన్ని హేతు ధర్మ్యామృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తే తేవమే ప్రియా. నేను చెప్పినటువంటి సుగుణాలు ఉన్నాయి. భక్తి యోగములో 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు ఉత్తమ భక్తి యొక్క లక్షణాలు చెప్పాను. ఆ భక్తుని లక్షణాలు నిరంతరం కూడా ఎవరు సాధన చేస్తూ సమాజంలో ప్రవర్తిస్తూ ఆచరించడానికి ప్రయత్నం చేస్తారో అంటే అవి ధర్మాలు చెప్తున్నారు. ఏంటి? ఉత్తమ గుణములను కలిగి ఉండి నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు. ఎవరైతే భక్తిభావంతో ఇతరుల యందు ద్వేషము లేకుండా ప్రతి ప్రాణి యందు ప్రేమాదయ కలిగి ఉండి భక్తిభావంతో ఉంటారో వారు నాకు ఇష్టము, వారు నాకు ప్రియుడు అని భగవద్గీతలో పరమాత్మ చెప్తున్నారు. ఇవన్నీ కూడా సుగుణాలు, ధర్మాలు. ఇవన్నీ కూడా ధర్మాలు ఎవరైతే ఆచరిస్తారో ఎవరైనా సరే, ఇక జాతి భేదం కానీ, కుల భేదం కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ, ఎవరైనా సరే ఎవరైతే ఈ గుణాలు ఎవరు ఆచరిస్తారో ఈ భక్తి యోగంలో భక్తి యొక్క లక్షణాలని మనం ప్రతి ఒక్కరూ కూడా కంఠస్థ చేయాలి. పూర్తిగా కంఠస్థం చేసిన తర్వాత వాటిని మననం చేస్తూ ఉండాలి. నిరంతరం కూడా నిత్య జీవితంలో భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నిరంతరము కూడా శ్రవణము మననము నిధిధ్యాస. శ్రవణం చేసాం, భగవద్గీత పారాయణ చేసాం, భగవద్గీత శ్లోకాలు కంఠస్థ చేయాలి. కొన్ని కంఠస్థ చేయవలసినవి మన నిత్య జీవితంలో వ్యవహారంలో ఉండవలసినవి తప్పనిసరిగా మనం కంఠస్థ చేస్తూ వాటిని శ్రవణము మననం చేస్తూ ఉండాలి. నిరంతరం కూడా మననం చేస్తూ దాన్ని నిధిధ్యాసగా మార్చుకోవాలి. అప్పుడు మన జీవితం అనేది మారుతుంది. మనలో ఉండేటువంటి అజ్ఞానము పోయి జ్ఞానము ప్రకాశిస్తుంది. మనం భక్తి మార్గములో ఉండడానికి ప్రయత్నం అవుతుంది. భగవంతుడు కూడా మనల్ని అనుగ్రహిస్తాడు. మనం ఎన్ని పూజలు చేసినా సరే, ఎన్ని హోమాలు చేసినా, ఎంత ధ్యానం చేసినా సరే, భగవంతుని ప్రకారంగా మనం ఆచరిస్తేనే, భగవంతుడు చెప్పింది మనం విని ఆచరణలో పెడితే
అప్పుడు మళ్ళా ఉండి అజ్ఞానం పోయి భగవంతుడు కూడా మనల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి భక్తి యోగము ఈ రోజుతో ముగిస్తుంది. కాబట్టి 20 శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, ఉపనియుక్త ధర్మామృతములు సేవించుచు అంటే పైన పేర్కొనబడిన ఉత్తమ గుణములను కలిగి ఉండి, ఉత్తమ గుణములు కలిగి ఉండాలి. మంచి గుణాలు చెడు గుణాలు ఉంటాయి. మరి ప్రతి మనిషిలో చెడు గుణాలు మంచి గుణాలు ఉంటాయి. చెడు గుణాలని పోవాలంటే మంచి గుణాలను మనం అలవర్చుకోవాలి. అంటే చీకటి పోవాలంటే కాంతి వెలుగు ఉండాలి. వెలుగు వచ్చిందంటే చీకటి పోతుంది. కాబట్టి మనం మంచి గుణాలని మంచి వారితో స్నేహం చేస్తూ, గురువుల్ని మనం ఆ తాలూకు ఉపదేశం పొందుతూ, గురునామాన్ని పొందుతూ, గురునామస్మరణ చేస్తూ, సత్పురుషుతో సాంగత్యం చేస్తే, మంచి గ్రంథాలు చదివితే, మంచి వారితో మనం స్నేహం చేస్తే మనలో ఉండేటువంటి అజ్ఞానం కానీ పాపాలు కానీ నశిస్తాయి. కాబట్టి ఆ పరమాత్మ ఏం చెప్తుంది, సర్వధర్మాన పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మోక్షః. ఈ తాలూకా నేను మా యోగక్షేమాన్ని తీసుకుంటున్నాయా, కానీ సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్ని ధర్మాలు విడిచిపెట్టి నన్నే శరణ పొందు, నన్నే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నన్నే శరణ పొందు. ఎప్పుడైతే నన్ను శరణ పొందుతావో అప్పుడు నీలో ఉండే అజ్ఞానము పోయి పాపము నశించి ఒక మంచివాడిగా, ఒక మంచి భక్తుడిగా మోక్షానికి వెళ్ళడానికి నువ్వు అరుడు అవుతావు. కాబట్టి ఈ భక్తి యోగము ఈ రోజుతో ముగిస్తుంది. కాబట్టి మా భగవంతుడు భక్తి యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఆ భక్తుల లక్షణాలు మనం ప్రతిరోజు కూడా ఆచరణలో పెట్టి సాధన చేసి ఒక మంచి స్వభావంతో ఎవరిని ద్వేషించకుండా ఆ ప్రతి ప్రాణి యందు ప్రేమ దయ కలిగి ఉండి ఒక భక్తుడిగా, మంచి ఉత్తమ భక్తుడిగా మనం మారాలని భగవంతుడితో ఒక ఆశ. భగవంతుడు చెప్పిన విషయాలు మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తే మనలో ఉండే అజ్ఞానం నశించి, మనలో ఉండే పాపాలు నశించి, మనలో ఉండే దుర్గుణాలు చెడ్డగుణాలు నశించి, కొంతవరకు ఎప్పటికైనా మనం ఒక సాధన చేస్తూ ఉంటే కొంతవరకు కొన్ని సంవత్సరాలకి మనలో ఉన్నటువంటి అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశిస్తుందని భగవంతుడు తెలియజేశారు. కాబట్టి మనం ఈ భక్తి యోగాన్నిలో ఉన్నటువంటి ఉత్తమ భక్తి లక్షణాలను మనం కంఠస్థ చేసి, ఆ కంఠస్థ చేసిన దాన్ని మరణం చేస్తూ ఆచరణలో పెడితే అప్పుడు మనలో ఉండేటువంటి అజ్ఞానం నశించి భగవంతుడికి ప్రీతి, భగవంతుడికి ఎవరు మంచివాడైతే అటువంటి వాడికి భగవంతుడికి ప్రీతి పాత్రుడు అవుతాడు. ప్రీతి పాత్రుడు కావాలి. మనం భగవంతుడి అనుగ్రహానికి ప్రీతి పాత్రుడు కావాలి. అంటే మనం శుద్ధంగా ఉండాలి, మన మనసు శుద్ధంగా చేసుకోవాలి, బుద్ధి శుద్ధంగా చేసుకోవాలి. మా ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవడ వాడే ఉద్ధరించుకోవాలి, ఎవడాత్ముడు వాడు శుద్ధరించుకోవాలి, ఎవడ మనిషి వాడే ఉద్ధరించుకోవాలి. ఆ విధంగా పరమాత్మ కూడా మనకి తెలియజేశారు. కాబట్టి ఈ భక్తి యోగం ఈ రోజుతో ముగిస్తుంది. కాబట్టి మనం భగవంతు చెప్పిన విషయాలన్నీ కూడా గ్రహించి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలని భగవంతుడి కోరిక. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.